తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి భక్తులు 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక శనివారం నాడు శ్రీవారిని 79,398 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 43,567 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2.9 కోట్లుగా వచ్చింది. ఇకపోతే జూన్ 18వ తేదీ నుంచి ఆన్లైన్లో సెప్టెంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. ఇక వచ్చే వారం తర్వాత నుండి పిల్లలకు పాఠశాలలు తెరుస్తున్న నేపథ్యంలో అలాగే అన్ని పరీక్షలకు సంబంధించిన ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. సర్వదర్శనానికి భక్తులకు 10 గంటల సమయం పడుతుందని అధికారులు తెలుపుతున్నారు. కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులకి పాలు, అల్పాహారం లాంటి వాటిని అందజేస్తున్నారు. ఇకపోతే నేడు తిరుమలలో వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా అధికారులు తెలిపారు.